హ్యాపీ డే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎఫ్ ఆఫీస్ నుండి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. పిఎఫ్ ఆఫీసులోనే ఆఫీసర్ ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది శాలరీ వచ్చేసి మనకి 85,000 పర్ జాయినింగ్ శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 25 రూపీస్ మాత్రమే. అది ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి అయితే ఫీజు కూడా లేదు, అప్లికేషన్ ఫీజు. సో మనకి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ విధానం, తర్వాత సెలక్షన్ ప్రాసెస్, తర్వాత ఈ ఉద్యోగానికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తర్వాత వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏంటంటే మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో ఇంకా మేము ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మనం వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో రిక్రూట్మెంట్ స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఫ్రమ్ 25th February టు 17th March ఫ్రెండ్స్. 17th March వచ్చేసి మనకి లాస్ట్ డేట్ టు అప్లై. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ upsconline.nic.in అనేది అఫీషియల్ వెబ్సైటు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీస్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, బట్ నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్టెప్లో. సో ఇది అడ్వర్టైజ్మెంట్. సో ఈ అడ్వర్టైజ్మెంట్లో మనకి డీటెయిల్స్ ఇచ్చారు, బట్ క్లారిటీ అనేది క్లియర్గా లేదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఫ్రెండ్స్. సో పే స్కేలు, తర్వాత ఏజ్ 35 years ఎట్సెట్రా. సో ఈ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి గోత్రూ చేయండి. సో దీంతో పాటు ఈ నోటిఫికేషన్ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. మనం ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ వేకెన్సీ 2023 మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్ కేటగిరీస్కి ఈఓ మరియు ఏఓ ఉద్యోగాల పోస్టులు 204 జనరల్కి, ఓబీసీ 78, ఎస్టీ 28, ఎస్సీ 57, ఈడబ్ల్యూఎస్ 51. సో ఏపీఎఫ్ఎఫ్సీ వచ్చేసి మనకి 68, 38, 12, 25 and 16. టోటల్ 418 ప్లస్ 159. సో మనకి టోటల్ 600+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ ఇందాక చెప్పిన 25 రూపీస్. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ ఫీమేల్ 0. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్, ఎలా పేమెంట్ చేయాలనేది ఫీజు వచ్చేసి మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం కావాల్సిన సర్టిఫికేట్స్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ షీట్, ఏజ్ ప్రూఫ్ ఆర్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, చాలెన్, క్రెడిట్ సర్టిఫికేట్ ఆర్ ఈ చాలెన్, ఫోటోగ్రాఫ్ అండ్ దెన్ సిగ్నేచర్. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే నేషనాలిటీ వచ్చేసి మనకి ఇండియన్ నేషనాలిటీ ఉండాలి. తర్వాత ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు రిఫ్యూజీస్, తర్వాత ఏ పర్సన్ ఇండియన్ ఆరిజిన్ సెటిల్ పర్మనెంట్లీ ఇన్ ఇండియా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రెండ్స్, ఎనీ స్ట్రీమ్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 2023 వరకు 35 years అయితే ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్. దీంతోపాటు రిజర్వేషన్ పై కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఎంప్లాయీ ఆఫ్ ఈపీఎఫ్ఓ 5 years, పిహెచ్ జనరల్ 10 years, 13 years, 15 years రెస్పెక్టివ్ ది రిజర్వేషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి ఇది రిటర్న్ టెస్ట్ ఫ్రెండ్స్. 100 marksకి 2 hours పేపరు. పార్ట్ ఏ జనరల్ ఇంగ్లీష్ అండ్ వొకాబులరీ, పార్ట్ బి ఇండియన్ కల్చర్, పాపులేషన్ డెవలప్మెంట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కరెంట్ ట్రెండ్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి జనరల్ సబ్జెక్ట్స్, సో మనకి సోషియాలజీ, తర్వాత ఇండియన్ కల్చర్ ఎట్సెట్రా, దీనిపైన మనకి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 100 marksకి 2 hours ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి సిలబస్ కూడా చూసినట్టయితే మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ వొకాబులరీలో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, టెన్సెస్, వర్డ్ ఫార్మేషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, థీమ్ డిటెక్షన్, ఆర్టికల్స్, సెంటెన్స్ కంప్లీషన్, ఎర్రర్ కరెక్షన్, కన్క్లూజన్,
సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ప్యాసేజ్ కంప్లీషన్, గ్రామర్, కాంప్రహెన్షన్. జనరల్ సైన్స్ వచ్చేసి మనకి వేవ్ ఆప్టిక్స్, వర్క్ ఎనర్జీ ఎట్సెట్రా, ఫిజికల్ వరల్డ్, ఆసిలేషన్, రే ఆప్టిక్స్ ఎట్సెట్రా. సో ఇవి ఒకసారి గో త్రూ చేయండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ, అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ ఎట్సెట్రా. తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్స్లో మనకి బేసిక్ కాన్సెప్ట్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, స్ప్రెడ్షీట్, వర్కింగ్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో మనకి కలెక్షన్స్, క్లాసిఫికేషన్స్, ఇండెక్స్ నెంబర్, డిజైన్ ఆఫ్ శాంపుల్ సర్వే, కోరిలేషన్స్ అండ్ రిగ్రెషన్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూశారు కదా. ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అప్లై ఆన్ నౌ, అప్లై లింక్ కూడా ఇచ్చారు. సో ఈచ్ లింక్ పైన క్లిక్ చేసి మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క జాబ్కి అంటే ఒక్కొక్క పోస్ట్కి దీంట్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక చెప్పినట్టు మనకి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 17th March. అప్లై నౌ అనే లింక్ ఉంటుంది. సో ఈ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అబౌట్ పిఎఫ్ ఆఫీస్లో మనకి ఆఫీసర్ ఉద్యోగం కోసం 35 years ఏజ్ లిమిట్తో మనకి ఈ ఉద్యోగానికి అయితే అవకాశం ఉంది. వేకెన్సీస్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసి ఇన్ టైంలో రిటర్న్ టెస్ట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.